నమస్తే, నేను క్రాంతి. ఊరందరిది ఒకటే దారి, పచ్చదనమే అందరి ఆశయం. బాహుబలి ఆ ఊరి వాడేనా? చరిత్ర ఏం చెప్తోంది? రాత్రైతే తలుపు తడుతోంది, వణికిపోతున్న గ్రామస్తులు. ఇలాంటి కథనాల అనగనగా ఒక ఊరిలోకి స్వాగతం. మంత్రాలకు చింతకాయలు రాల్తాయో రాలవో గాని, దెయ్యాలు పారిపోతాయో లేదో గాని, గోడ మీద ఓ రిక్వెస్ట్ రాసి పారేస్తే చాలని ఆ ఊరి వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు చెప్పారో ఎప్పుడు చెప్పారో గాని, గోడ మీద రాత తమ తలరాతలు మార్చేస్తుందని భావిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి పాకిపోతోంది ఈ విచిత్ర నమ్మకం. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. ఏ ఇంటి గోడ మీద చూసినా ఇదే రాత, ఓ స్త్రీ రేపురా. ఏ ఇద్దరు ముచ్చట పెట్టినా ఇదే డిస్కషన్, ఓ స్త్రీ రేపురా గురించే మాటలు. ఊరంతా దెయ్యాలపై ఉన్నవి లేనివి కల్పించుకొని మాట్లాడుకోవడమే. ఒకేసారి 4-5 శాటిలైట్లని ఆకాశంలోకి పంపించే సామర్థ్యం సంపాదించుకున్నప్పటికీ మన గ్రామాల్లో మూఢనమ్మకాలకేం తక్కువ లేదని ఈ గోడల మీద రాతల్ని బట్టి అర్థమవుతోంది కదా. ఎవరా స్త్రీ, ఎక్కడ ఉంది, ఆమెను రేపు రా అని కోరడం వెనుక ఉన్న మతలబేంటి? మహబూబ్ నగర్ జిల్లా మగనూర్ మండలం కున్సి గ్రామంలో సాక్షి టీవీకి కనిపించిన రాతలివి. ఇదిగో ఈ పెద్ద మనిషినే అడుగుదాం. కారణం ఏమంటే, రాత్రి 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ ఇట్లా లేడీస్ కూరగాయలు అమ్మేటటువంటి ఆ సౌండ్ రాత్రి 3 గంటలకి వినిపించింది. ఆ సమయంలో మూత్రంకి వెళ్ళాను నేను. ఆ విషయం ఆ టైంలో ఎందుకు ఇలా వస్తుంది ఊర్లో కూరగాయలు ఈ టైంకి ఎందుకు అమ్ముతారని ఆలోచన చేసి చూసి వాళ్ళని ఏం పలకరియకుండా ఆ సౌండ్ విని గమ్ముగా మూత్రం పోసి పండుకున్నాను. ఆ భయంకి ఏమైనా ఆ సౌండ్కి పలకరిస్తే ఏమైనా అవుతుందని బెదిరుకొని ఏమైనా మాకు అవగాహన తాకుతుందని గురించి నేను ఏమనకుండా గమ్ముగా వెళ్ళి పండుకున్నాను. ఆ విషయంకి ఏమైనా అవుతుందని ఊర్లోని ఓ స్త్రీ అని గోడల పైన ప్రతి ఒక్కరు రాశారు. రేపురా, ఓ స్త్రీ రేపురా అని ఆ రిపోర్ట్ని గోడకి రాశారు. అలా రాస్తే ఆ స్త్రీ వచ్చి రేపురా రేపురా అన్నట్లు అవి రాసినట్లు అలాగే వెళ్ళిపోతుందని, ఓ స్త్రీ రేపురా రేపురా అన్నట్లు అలాగే కొనసాగుతుందని రాశాము. గ్రామంలో మారెమ్మ దేవత సంచరిస్తోందని ఆమె కంట పడ్డామంటే ఇక అంతే సంగతులనే భయం కూడా గ్రామస్తుల్లో ఉంది. ఇంకొందరు అంటున్నారు, గ్రామ దేవతలకు దీనికి సంబంధం లేదు, ఊర్లో దెయ్యం తిరుగుతోందని దాని కంట పడకుండా ఉండడానికే ఇలా రాయాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు. స్త్రీ రూపంలోని ఆ దెయ్యం మహాభయంకరంగా ఉంటోందని, దాన్ని చూస్తే ఇక అంతే సంగతులని ఆ ఊరి వాళ్ళు అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని సర్పంచ్, ఉప సర్పంచుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కొట్టిపడేస్తున్నారు. వానలు పడక, పొలం పనులు సరిగ్గా జరగక ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని, అవన్నీ పట్టించుకోవద్దని అంటున్నారు. మా గ్రామాలలో మారేమ్మ వస్తుంది, ఆ దేవరు వస్తుంది, ఈ దేవరు వస్తుంది, దెయ్యం వస్తుంది అని చెప్పేసి చాలామంది, ఆ పిల్లలను అడుగున్న పెద్దలు కూడా చాలామంది కూడా మీ ఊర్లో ఇట్లయితుందంట ఇట్లయితుందని చెప్పేసి, మీరు సర్పంచ్ గారు అండి మీరు చెప్పండి ఎట్లా అంటే, మా ఊర్లో ఏమీ లేదండి, మా ఊర్లో ఎవరు చనిపోలేదు, ఎవరికి ఏం కాలేదు, ఆ దేవత వచ్చి కూడా ఎవరికి రక్తం కనిపిస్తుంది, రక్తం కక్కలేదు, ఎవరికి ఏం కాలేదు, మా ఊర్లో అంతా బాగానే ఉంది. లేకపోతే ఏమైందంటే అన్ని ఊర్లలో ప్రతి ఒక్కరు కూడా మీ ఊర్లో ఏమవుతుందని అడుగుతున్నారు. మా ఊర్లో ఏమి లేదు, అందరూ బాగున్నారు, కానీ ఎవరు పిల్లలు చెప్పడం వల్ల చిన్న కట్టుకథలాగా ఏర్పడుతుంది. కాకపోతే మా గ్రామంలో దాదాపు ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లలో 15-20 రోజుల నుండి వర్షాలు లేక రైతులు పెట్టిన విత్తనాలు కూడా మొలవక ఎలాంటి ఆర్థికంగా చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదురై, కాకపోతే రైతులు ఎవరు పొలాలలో పనిచేసుకునే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు ఏర్పడి కృష్ణతో ఇవన్నీ ఈ ఓ స్త్రీ రాత్రిపూట ఒక స్త్రీ వస్తుంది, వచ్చి మమ్మల్ని మాట్లాడించిన తర్వాత మేము వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తే రక్తం కక్కుని ఇట్లా పడి చనిపోతారనే ఒక వదంతులు, ఇవన్నీ పుకార్లు
సృష్టించి జరిగినాయి. కాబట్టి మేము ఇవన్నీ ఒక గ్రామ సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, మా యొక్క గ్రామ పెద్ద మనుషుల అందరి ద్వారా కూడా మేము ఈ యొక్క ఘటనల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాకపోతే ఇలాంటి ఘటనలకు మేము ప్రజలకు ఏం హామీ ఇస్తున్నామంటే ఇలాంటి వదంతులు ఏం నమ్మకండి, మీకు భయభ్రాంతులకు ఏం కాకుండా మేము ఎల్లవెళ్ళ అండగా ఉంటాం, ఇట్లాంటి ఏం కావు, ఇవన్నీ అపోహలే మాత్రమే అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే, ఆ దెయ్యమే తలుపు తట్టాలనుకొని ఇంటి ముందు దాకా వచ్చి ఆ వెంటనే ఈ రాతల్ని చూసిందనుకుందాం. ఒకవేళ ఆ పిశాచానికి చదువు రాకపోతే ఓ స్త్రీ రేపురా అనే ఇలాంటి రాతల వల్ల కూడా ప్రయోజనం ఉండదు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అది తలుపులు బాది ఆ తర్వాత లోపలికి తోసుకు వస్తే ఏమవుతుంది? ఈ మాత్రం కూడా ఆలోచించకపోతే ఎలా అని విఘ్నులైన గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. కాబట్టి మూఢనమ్మకాలను పక్కన పెట్టి మంత్రగాలను దూరం పెట్టాలి. ఇలాంటి రాతలతో ప్రయోజనం ఉండదని గ్రహించాలి. సాక్షి న్యూస్, మక్తల్, మహబూబ్ నగర్ జిల్లా. ఆ ప్రాంతం పేరు చెప్తే చాలు అగ్నిగుండం గుర్తొస్తుంది. వేసవిలోనైతే అక్కడికి వెళ్లాలంటే జనాలు జడుచుకుంటారు. అలాంటి ప్రాంతంలో ఓ ఊరు ఉంది. ఆ ఊరిలోని వారందరిది ఒకటే మాట, ఒకటే బాట. అందరూ కలిసికట్టుగా నిలిచి ఓ అందమైన లోకాన్ని సృష్టించుకున్నారు. దాని గురించి చెప్పుకోవడం కాదు, దగ్గరకు వెళ్ళి చూసి తీరాల్సిందే. ఈ అందమైన కనువిందు దృశ్యం అడవి కాదు, వ్యవసాయ క్షేత్రంలోని తోట అసలే కాదు, జనావాసాల మధ్య ఏపుగా పెరిగిన చెట్లు. చిట్టడవిని తలపిస్తున్నట్టుగా ఉన్న ఈ ప్రాంతం కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 18 క్లైన్ కాలనీ. సింగరేణిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు నివాసం ఉండే ఈ కాలనీకి ప్రత్యేకత ఉంది. పచ్చదనానికి ప్రతీకగా ప్రశంసలు పొందుతోంది. 2 ఓపెన్ కాస్ట్ బొగ్గుగనుల మధ్య ఏపుగా పెరిగిన చెట్లతో కళకళలాడుతోంది. 6000 క్వార్టర్స్, 2000కు పైగా ఇళ్లు ఉన్న ఈ కాలనీలో ఎటు చూసినా పచ్చదనమే. ప్రతి ఇంట నోరూరించే మామిడి, జామ, అల్లనేరేడు, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, సపోటా, అరటి పండ్ల చెట్లు, నీడనిచ్చే వృక్షాలు, సువాసనలు వెదజల్లే పూల మొక్కలు దర్శనమిస్తాయి. 320 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ కాలనీలో మొత్తం 7,60,000 చెట్లు ఉన్నాయి. కాలనీలోని వాటర్ ట్యాంక్ లేదా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే ఒక్క ఇల్లు కనిపించదు. దట్టమైన చెట్లతో భూమికి పచ్చని రంగేసినట్లుగా ఉంటుంది. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే ఓవైపు ఎండ వేడి, మరోవైపు ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ బొగ్గుగనులతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాలులు, ఉక్కపోతతో కాలనీలో ఉండలేని పరిస్థితుండేది. 25 ఏళ్లుగా సింగరేణి సహకారం, కాలనీవాసుల శ్రమ ఫలించి కాలనీ మొత్తం నందనవనంలా మారింది. ప్రస్తుతం వేసవిలో కాలనీ వీడి బయటికి వెళ్లడానికి సైతం ఎవ్వరూ ఇష్టపడటం లేదు. పచ్చని చెట్ల క్రిందనే సేద తీరుతున్నారు. ఏపుగా పెరిగిన పండ్ల చెట్లతో ఫలసాయాన్ని పొందుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడు పిల్లలతో పాటు వీటిని కూడా సమానంగా చూసుకుంటానండి. నేను ఎటెళ్ళా ఊరెళ్ళా కూడా అసలు మొక్కలు ఏమైపోతాయో అని చెప్పేసి ఇంకా మా వారు కూడా చాలా, నేను లేకుంటే మా వారు ఇంకా చాలా చక్కగా చూసుకుంటారు మొక్కల్ని. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ కాబట్టి చెట్ల వల్ల ఈ మొక్కలు పెంచడం వల్ల మాకు కొంచెం పొల్యూషన్ కొంచెం తగ్గుతుందండి. సమ్మర్లో ఎప్పుడు 47 degrees ఉంటుంది, కానీ ఈ చెట్ల వల్ల మాకు ఈ ఎండ తగలకుండా మా క్వార్టర్కి వేడి అసలు రాదండి. ఎప్పుడు ఈ మేనేజ్మెంటు ఎంతో అధికంగా శ్రద్ధ వహిస్తూ గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వీధిన మరి ఇంటింటికి కూడా ఎన్నో రకాల చెట్లు పెంచి రకరకాల పళ్ళ చెట్లను మరియు వాతావరణానికి సమతుల్యత కోసం అన్ని రకాలుగా చెట్లు పండించి ఎంతో బాగా అభివృద్ధి చెందించారు. ఈ రోడ్లు కానీ ఇక్కడ చెట్లు కానీ వాతావరణం ఎంతో బాగుంటుంది. సింగరేణి నాటే మొక్కలే కాకుండా వారు అందించే మొక్కలను ఖాళీ స్థలంలో వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కాలనీవాసులు. ఇంటి పట్టున ఉండే మహిళలు కొందరు ప్లాస్టిక్ రహిత కాలనీ కోసం ప్లాస్టిక్ బాటిళ్లను వృధా చేయకుండా మొక్కల కుండీలుగా వాడుకుంటూ వివిధ రకాల మొక్కలు నాటి వాటి సేవలో తరిస్తున్నారు. ప్రతి ఇంటా పూల మొక్కలను విరివిగా పెంచుతూ తమ ఇళ్లను నందనవనంలా మార్చుకుంటున్నారు.
ఇంతకు ముందు పెట్టిన వాళ్ళయే అవి పెద్దగా ఇప్పుడు మాకు అందరికీ సమ్మర్ అంతా కూడా మేము ఫ్రూట్స్ కానీ ఏదైనా నిమ్మకాయ చెట్లు, నిమ్మకాయలు ఎక్కడ కొనుక్కొచ్చుకోము మేము, అన్నీ ఇక్కడే ఉంటాయి మాకు. మామిడికాయలు కానీ నిమ్మకాయలు కానీ ఏవి అసలు ఫ్రూట్స్ అనేవి మేము అన్నీ ఇంట్లోయే అందరూ షేర్ చేసుకుంటాం. ఇక్కడే అందరి ఇళ్ళల్లో ఉన్నాయి ఇక్కడ మాకు. మా బంధువుల ఇంటికి కాదు, ఎక్కడికి వెళ్ళా కూడా మేము మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చేస్తాం ఇంట్లో వచ్చి ఉండాలని. ఇక్కడ వాతావరణం బాగుంటుంది. 1995కు ముందు రామగుండంతో పాటు 18 క్లైన్ కాలనీలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేది. అలాంటి పరిస్థితిలో కాలనీలో విరివిగా మొక్కలు నాటడంతో ప్రస్తుతం వేసవిలో రామగుండం కంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ నమోదవుతోంది. కాలనీకి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రతి సంవత్సరం 4000 పండ్ల మొక్కలు నాటుతున్నారు. వాటిని సంరక్షించే బాధ్యతను స్థానికులు తీసుకుంటున్నారు. మొక్కల పెంపకంతో పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తోంది. కనీసం 4 నుంచి 5 డిగ్రీ టెంపరేచర్ తగ్గి ఏసీలు కూలర్లు లేకుండా గడిపే రోజులు ఈ ప్రాంతంలో ఏర్పడ్డాయి. పర్టికులర్గా అడ్జుటి ఏరియాలో మనం ఏరియల్ వ్యూ చూసినట్లయితే ఎక్కడ కూడా ఇల్లు కనిపించే దాఖలాలు లేవు. మీరు డంప్ యార్డ్ నుంచి పైనుంచి చూసినా కూడా ఎక్కడన్నా ట్యాంక్ ఎక్కి చూసినా కూడా మొత్తం మీకు పచ్చదనమే కనిపిస్తుంది. ఈ అంతా కూడా మా యొక్క కార్మికుల శ్రమే, వాళ్ళ ప్రతిఫలం అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. నాడు నాటిన మొక్కలతో నేడు కాలనీవాసులు ఫలసాయాన్ని పొందుతున్నారు. దాంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ డిమాండ్ చేసి మరీ మొక్కలు కావాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. ఒకప్పుడు మొక్కలు పెంచాలని ప్రజల్ని మోటివేట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ప్రస్తుతం కాలనీవాసులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ బర్త్డే, మ్యారేజ్ డే సందర్భాలలో ఒక మొక్క నాటితే ప్రతి వీధి, ప్రతి ఊరు నందనవనమే. మొదట్లో అవగాహన కల్పిస్తూ కొన్ని రకాల మొక్కలు ఇయ్యటము, పండ్ల మొక్కలు, పూల మొక్కలు అన్నీ ఇయ్యటం అనేది చేసినప్పటికీ అది మొదట్లో అవగాహనే. కానీ ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ఎన్నో మొక్కలు నాటుకున్నారు. వివిధ రకాల మొక్కలు మాకు కావాలంటూ ఇప్పటికీ కొత్త రకాల మొక్కలు కావాలని అడుగుతా ఉన్నారు. ఏ వీధి చూసినా, ఏ గల్లీకి వెళ్ళినా పచ్చని చెట్లతో కళకళలాడుతున్న కాలనీలో ప్రస్తుతం మొక్కల పెంపకంలో స్థానికులు పోటీ పడుతున్నారు. నచ్చిన పూల మొక్కలు, పండ్ల చెట్లు, అలంకరణ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. నివాస ప్రాంతంలోనే కాకుండా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఓపెన్ కాస్ట్ గట్లపై సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటుతున్నామని సింగరేణి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ తెలిపారు. పర్యావరణమే చేయడం వల్ల ప్రజల జీవనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, అందరూ ప్రశాంతంగా ఉంటారని, అందరిని అవేర్నెస్ ప్రతి ఒక్కరూ ప్రతి తమంతు కర్తవ్యంగా కొన్ని చెట్లు పెంచడం, బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, పిల్లల బర్త్డేస్ కానీ, వాళ్ళు ఒక్కొక్క బర్త్డే ఒక్క చెట్టు పెంచినా వాళ్ళు తదుపరి వచ్చే 20-30 బర్త్డేస్కి ఆ రకంగా ఒక్కొక్కరు 30 చెట్లు వాళ్ళ జీవితకాలంలో పెంచినా కూడా టోటల్ కాలనీ మొత్తం చెట్లమయం తప్ప ఇంకేం లేకుండా ఉంటుందని యాజమాన్యం పూర్తిగా ప్రోత్సహిస్తుంది. వాళ్ళకి చెట్లు ఫ్రీగా సప్లై చేయడం, వాళ్ళు ఏది అడిగినా కానీ చెట్ల విషయంలో ఖాళీ జాగా ఉంటే పెట్టేయమని చెప్పడమే తప్ప ఈ వాతావరణం కంట్రోల్ కొరకు చాలా కృషి చేస్తున్నాము. ఎందుకంటే పక్కనున్న ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి, వాటి వల్ల కాలుష్యం వస్తుంది అంటే మేము చేసే కృషి వల్ల కంట్రోల్ కూడా అవుతుందనే ప్రజలలో చాలా ప్రగాఢ విశ్వాసం ఉంది. ఏపుగా పెరిగిన చెట్లతో కళకళలాడుతున్న కాలనీలో ఏ చెట్టును నరికివేయడానికి వీల్లేదు. ఎవరైనా చెట్లను నరికితే సింగరేణి యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది. చెట్టు నరికిన వారికి ఛార్జ్ షీట్ అందిస్తుంది. ఏదైనా ప్రమాదకరంగా ఉన్న చెట్టయితే ముందుగా సింగరేణి జీఎం కార్యాలయంలో అనుమతి తీసుకోవాల్సిందే. అలాంటి కఠిన నిర్ణయాలు సింగరేణి ప్రోత్సాహంతోనే 18 క్లైన్ కాలనీ పచ్చదనంతో విరాజిల్లుతోంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే అక్షరాల నిజం చేస్తున్నారు ఈ కాలనీవాసులు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ప్రతి ఇంట పండ్ల చెట్లను పెంచుకొని ప్రతిఫలాన్ని పొందడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కాలనీని ప్రతి గ్రామస్తుడు స్ఫూర్తిగా తీసుకుంటే ప్రతి పల్లె, ప్రతి గ్రామం నందనవనంగా విలజిల్లే అవకాశాలున్నాయి. వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సాక్షి టీవీ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. చరిత్ర అడక్కు, చెప్పింది విను, చూపించింది కళ్ళప్పగించి చూడు అనేది సినిమా వాళ్ళ థియరీ. వాళ్లకు వాస్తవం కంటే ఊహా జీవితమే ముఖ్యం. కారణం రియాలిటీ కంటే కల్పితాలకే ప్రజాదరణ కాబట్టి. బాక్సాఫీస్ దగ్గర లాభాల మోత మోగాలంటే దాని రూల్స్ దానికే ఉంటాయి.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ప్రస్తుతం ప్రపంచమంతా విడుదలై కని విని ఎరుగని రీతిలో సందడి చేస్తోంది. సినిమా బాహుబలిని పక్కన పెడితే అసలు హిస్టరీలోని ఈ బాహుబలి ఎక్కడివాడు? జైన మహారాజైన బాహుబలి సొంత ఊరు బహుధాన్యపురం. అదే నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ను రాజధానిగా చేసుకుని దక్షిణాపథాన్ని పాలించిన పరాక్రమ సూరుడు బాహుబలి. ఈ బాహుబలే తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజని చారిత్రక ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. బాహుబలి శిల్పాలు, జైనమత ఆధారాలు నిజామాబాద్ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న బాహుబలి, అది సినిమా కావచ్చు, దాంట్లో కథ కూడా వేరు కావచ్చు, కానీ ఆ బాహుబలి పేరుకి బోధనకి ఎంతో సంబంధం ఉంది. బాహుబలి ఒక పరాక్రమ యోధుడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం దాదాపుగా 6వ శతాబ్దానికంటే ముందే బోధన్ను రాజధానిగా చేసుకొని పరిపాలించిన గొప్ప యోధుడు బాహుబలి. కాబట్టే ఈనాడు ఒక పక్కన సినిమాలో కథ ఏ విధంగా ఉన్నా, దాంట్లో కల్పితం ఏ విధంగా ఉన్నా కానీ చరిత్రకారులు, చరిత్ర అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. అసలు ఈ బాహుబలి ఎవరు అనేది. అందుకోసమే ఈరోజుని బాహుబలిని మేము ఓనప్ చేసుకోవడానికి, బాహుబలి అనే గొప్ప రాజు బోధనవాసి అయ్యాడన్న బోధన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాలని చెప్పడానికి ఈ రోజుని గర్వపడుతుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన బాహుబలి బోధన్ అటవీ ప్రాంతంలో తపస్సు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 525 ధనుస్సుల ఎత్తైన బాహుబలి విగ్రహం బోధన్ ప్రాంతంలో ఉండేదని, అది కాలగర్భంలో కలిసిపోయిందని, ప్రస్తుతం శ్రావణ బెళగొళ విగ్రహానికి అదే స్ఫూర్తి అని చరిత్రకారులు చెబుతున్నారు. చరిత్ర ప్రకారం బోధన్ రాజధానిగా ఉన్న దక్షిణాపథాన్ని బాహుబలి పాలించుకోవడానికి వీలుగా ఆయన తండ్రి వృషభనాథుడు అనుమతి ఇస్తాడు. ఉత్తర భారతంలో అనేక రాజ్యాలు జయించిన బాహుబలి సవతి సోదరుడు భరతుడి కన్ను సవతి తమ్ముడు బాహుబలి పాలిస్తున్న రాజ్యంపై పడుతుంది. బాహుబలి లొంగకపోవడంతో భరతుడు యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పదని భావించిన ఇరు రాజ్యాల మంత్రులు ఒక అంగీకారానికి వస్తారు. సైన్యాల మధ్య యుద్ధాలు కాకుండా ఇద్దరు రాజులు నిరాయుధంగా యుద్ధం చెయ్యాలని, ఆ యుద్ధంలో ఎవరు విజేతగా నిలిస్తే ఓడిన రాజు రాజ్యాన్ని అప్పగించాలని నిర్ణయిస్తారు. ఈ ఒప్పందం మేరకు భరతుడు, బాహుబలి మధ్య ముందుగా దృశ్య యుద్ధం, జలయుద్ధం జరుగుతాయి. ఈ రెండింటిలోనూ భుజబల సంపన్నుడైన బాహుబలి విజేతగా నిలుస్తాడు. అనంతరం జరిగిన మల్ల యుద్ధంలోనూ ఒక దశలో భరతుడిపై బాహుబలి పైచేయి సాధిస్తాడు. భరతుణ్ణి తన బాహువుల మధ్య బంధిస్తాడు. దాదాపుగా జైన తీర్థంకరులో మొదలైన వృషభనాథుడి కుమారుడు, వృషభనాథుడు కుమారులో ఒకడైన భరతుడికి ఉత్తర భారతదేశం అంతా చక్రవర్తిగా పాలిస్తున్న రోజుల్లో మరి దక్షిణాపథంలో బోధన్ని రాజధానిగా చేసుకొని మరి బాహుబలి పాలన చేసేయడానికి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరి బాహుబలి మీద కూడా రాజ్యకాంక్షతో భరతుడు దండయాత్ర చేసినప్పుడు ఇద్దరూ కూడా ఇక్కడ యుద్ధం చేయడం జరిగింది. దృశ్య యుద్ధం, జల యుద్ధం, మల్ల యుద్ధంలో మరి బాహుబలి గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేవలం రాజ్యం కోసం, ఈ తుచ్చమైన కోరిక కోసం అన్నని వధించలేక మరి తాను యుద్ధం నుంచి వైదొలిగి రాజ్యాన్ని భరతుడికి అప్పగిస్తారు. ఇది జైన పురాణాలు, విష్ణు పురాణం చెప్తున్న కథ కాదు, వాస్తవం కూడా. అనంతర కాలంలో మరి ఇక్కడే బోధన ప్రాంతంలో కీకారణ్యంలో మరి బాహుబలి ఘోరమైన తపస్సు చేశాడు. ఎంత తపస్సు అంటే బాహుబలి చుట్టూ పాములు, తీగలు కూడా అల్లుకుపోయాయి. ఆ ఘోరమైన తపస్సులో ఉన్న ఆ భంగ్యను కాయోత్సర్గ భంగ్యమా అంటారు. ఒంటికాలపై నిలబడి తపస్సు చేయటం చూసిన అన్న భరతుడు మరి బాహుబలి మీద ఉన్న ప్రేమతో, సోదరుడి మీద ఉన్న ప్రేమతో ఒక పెద్ద విగ్రహాన్ని, అంటే దాదాపుగా దేశంలోనే, ప్రపంచంలోనే ఒక గొప్ప ఎత్తైన విగ్రహాన్ని నిర్మించాడనేది చరిత్ర. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు బాహుబలిలో పరివర్తన వస్తుంది.
తన తండ్రి త్యజించిన ఈ తుచ్చమైన రాజ్యం కోసం అన్నను వధించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఆయనలో ఉదయిస్తుంది. అదే సమయంలో భరతుడు కూడా ఆలోచనలో పడతాడు. బాహుబలి పిడిగుద్దులతో తన చావు తప్పదని చివరికి భరతుడు కూడా ఆందోళన చెందుతుండగా అప్పటికే పశ్చాత్తాపపడుతున్న బాహుబలి యుద్ధం నుంచి వైదొలగాడనేది జైన చరిత్ర. ప్రస్తుతం కర్ణాటకలోని శ్రావణ బెళగొళలో ఉన్నది బాహుబలి విగ్రహం. గోమఠుడుగా పేరొందిన చాముండరాయుడు ప్రతిష్ఠించడంతో దీన్ని గోమఠేశ్వర విగ్రహం అని పిలుస్తున్నారు. బోధన్ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్న బాహుబలుడి విగ్రహాన్ని చూసే దీన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బోధన్ బాహుబలి చరిత్రపై అధ్యయనం చేసి ఆయన గురించి మరికొన్ని మరుగున పడ్డ అంశాల్ని వెలికితీయాలని, రాబోయే తరాలకు ఆ విలువైన సంపదను విలువల్ని అందించాలని చరిత్రకారులు కోరుతున్నారు. బాహుబలి అనేటువంటి ఈ వ్యక్తి పేరు, బాహుబలి పేరు కలిగిన వ్యక్తి బోధన్ను ఒకనాడు 2000 సంవత్సరాల కన్నా ముందే జైన మతంలో ఉన్నటువంటి మొదటి తీర్థంకరుడి కొడుకితను ఈ బోధనపురం రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతని 525 ఇల్లుల ఎత్తున్నటువంటి విగ్రహము ఇతని పేరు మీద ఉండేది. అది కాలగర్భంలో కలిసిపోయింది. ఇతడు దక్షిణ భారతదేశం మొత్తం పరిపాలించినటువంటి మహా గొప్ప జైన మత చక్రవర్తి. కానీ ఇతనికి సంబంధించినటువంటి ఈ పేరు, ఇతనికి సంబంధించిన చరిత్ర ప్రస్తుతము కాలగర్భంలో గడిచిపోయింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కానీ, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ లాంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జైన మత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ మహాచక్రవర్తి గురించి, ఇతనికి సంబంధించినటువంటి విగ్రహమైనటువంటిది ఏదైతే కాలగర్భంలో కలిసిపోయిందో ఈ కలిసిపోయిన విగ్రహాన్ని వెలికితీసి ఈ బాహుబలి యొక్క గొప్పతనాన్ని, అతని యథార్థ జీవితాన్ని భారతదేశ ప్రజలందరికీ తెలియజేయగలరని ఆశిస్తుంది. ఏది ఏమైతేనేం రాజమౌళి బాహుబలి కారణంగానైనా మనం మరిచిపోతున్న మన చరిత్రపై అంతో ఇంతో ఆలోచన కలుగుతోంది. గతమెంతో ఘనమైనది, దాన్ని తెలుసుకో, కాపాడుకో, అందులోని మంచిని ఆచరించి చెడును పక్కన పెట్టు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. సాక్షి న్యూస్, బోధన్, నిజామాబాద్ జిల్లా.